హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి హీస్ హౌస్. ఒక జస్ట్ హారర్ మూవీ కాదు భయ్య, హారర్ తో పాటు ఎమోషనల్ డ్రామా, సైకలాజికల్ టెన్షన్ అన్ని కలిపి ఒక డార్క్ మూవీ. మొదట్లో చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపించిన సినిమా ముందుకు వెళ్తున్న కొద్ది మైండ్ బ్లాక్ చేస్తుంది. మరి సినిమా ఎలా ఉందో మనకు స్పాయిలర్స్ లేకుండా ఇన్ డెప్త్ గా చెప్పుకుందాం గైస్. మీరు కానీ స్టోరీ పాయింట్కి వచ్చేస్తే స్టోరీ చాలా సింపుల్ గైస్. యుద్ధం వల్ల ఆఫ్రికా నుంచి యుద్ధం వల్ల తమ దేశం వదిలేసి ఇంగ్లాండ్కి వచ్చిన ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ప్రభుత్వం ఉండడానికి ఒక ఇల్లు ఇస్తుంది. బయటకు చూస్తే నార్మల్ హౌస్ లానే ఉంటుంది, కానీ లోపల మాత్రం ఏదో తేడాగా అనిపిస్తుంది. మొదట చిన్న చిన్నగా శబ్దాలు, వింత నీడలు ఇలా స్టార్ట్ అయ్యి తర్వాత అసలు పిచ్చెక్కించే రేంజ్ హారర్కి వెళ్తుంది సినిమా. ఈ సినిమాలో భయం జంప్స్కేర్స్ వల్ల కాదు భయ్య, ఆ ఇంట్లో ఉండే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వల్ల, ఆ గోడల మధ్య ఎవరో తిరుగుతున్నట్లు, ఆ చీకట్లో ఎవరో చూస్తున్నట్లు ఒక టెన్షన్ మొత్తం క్యారీ చేస్తుంది ఫిలిం మొత్తం. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి, ముఖ్యంగా నైట్ టైం షాట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కానీ మూవీ స్పెషల్ ఏంటంటే జస్ట్ దయ్యాలు చూపించే భయపెట్టడం కంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన విషయాలు, వాళ్ళ గిల్ట్, వాళ్ళ మెంటల్ ట్రామా అనేది ఇవన్నీ హారర్ రూపంలో చాలా బాగా చూపించారు. అందుకే ఈ సినిమా చివరికి వచ్చేసరికి ఇది ఒక డీప్ ఎమోషనల్ స్టోరీలా కనెక్ట్ అవుతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా హీరో ఫేస్లో అబ్బాయి మా కన్ఫ్యూజన్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హారర్ విజువల్స్ పరంగా కూడా సినిమా చాలా బాగుంటుంది. డార్క్ లైటింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఒక మంచి హెవీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి. కొన్ని షార్ట్స్ అయితే అసలు డ్రీమ్లా అనిపిస్తాయి. కానీ మూవీ చాలా ఫాస్ట్గా వెళ్ళదు, స్లో బోన్ హారర్ టైప్. ఇది పేషెన్స్తో చూస్తే ఫుల్గా కనెక్ట్ అవుతారు. మైనస్ ఏంటంటే కొంతమందికి సినిమా నచ్చకపోవచ్చు, ఎందుకంటే దాని స్లో పేస్ వల్ల. ఫుల్ జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు గైస్, ఎందుకంటే ఇది ఒక డీప్ సైకలాజికల్ హారర్ మూవీ కాబట్టి. దానికి హీస్ హౌస్ ఒక డిఫరెంట్ హారర్ ఎక్స్పీరియన్స్ పోయా. జస్ట్ భయపెట్టడం కాకుండా స్టోరీ పరంగా హారర్ మూవీ లవర్స్కి అయితే మంచి మూవీ. మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో చెప్పండి గాయస్. నా పరంగా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.8/5. మీకు థ్రిల్లర్ సైకలాజికల్ మూవీ కావాలంటే డెఫినెట్గా వాచ్ చేయండి గైస్. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. మరి ఇది మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో చెప్పండి గైస్ కమెంట్ సెక్షన్లో. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.